నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా ఇప్పుడిప్పుడే ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఊహించని శుభవార్త చెప్పారు. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో కంప్లీట్‌గా తెలుసుకుందామండి. మొదటిసారి గనుక ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ సర్కార్ అయితే కొలువుదీరింది. అయితే ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరం అయితే కాబోతుంది కాబట్టి ఇందుకు సంబంధించి అధికారం రావడానికి దోహదపడినటువంటి 6 గ్యారంటీలో కొన్నిటిని అమలు చేశారు. సో మరికొన్నిటిని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అందులో వచ్చేసి 4,000 పెన్షన్ అమలు చేసే దిశగా ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుందట. ఇప్పటికే లబ్ధిదారుల సంఖ్య, ఖర్చులు, అదేవిధంగా అంచనా పైన స్పష్టత వచ్చిందట. దీంతో త్వరలోనే పథకం అమలుపైన ప్రకటన సిద్ధం చేస్తున్నట్లు. సో పూర్తి స్థాయిలో కూడా కసరత్తు అయితే స్టార్ట్ అయిందనమాట. తొలి ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్నారు. ఎన్నికలకు సంబంధించిన సమయంలో ఇచ్చినటువంటి హామీలను పూర్తిగా అమలు చేసే దిశగా కసరత్తు అయితే చేస్తున్నారు. ఇందులో ఉచిత గ్యాస్ సిలిండర్ సంబంధించి అదేవిధంగా రైతు రుణం చేశారు దాదాపు. ఇక పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం అయితే ఎన్నికల్లో వెళ్ళాలనుకుని చూస్తుంది కాబట్టి 4,000కు సంబంధించి పెంచి ఇస్తామని గతంలో చెప్పింది. ఆ దిశగా హామీలు అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రస్తుతానికి పెన్షన్ల పెంపుకు సంబంధించి గత ఏడాదియే చెప్పారు కాబట్టి ఆసరా పెన్షన్లు 4,000తో పాటు రైతు భరోసా ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు. ఆసరా పెన్షన్ల పెంపు రైతులకు రైతు భరోసా అమలు కాకపోవడంతో రైతుల్లో కాస్త అసంతృప్తి ఉన్నట్లు పార్టీ అయితే గుర్తించింది. ఈ రెండింటిపైన ఫోకస్ పెట్టింది. అసెంబ్లీ సమావేశాలు అయితే జరగబోతున్నాయి కాబట్టి ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ₹2,000 ఉన్నటువంటి పెన్షన్ ₹4,000, దివ్యాంగులకు ఇచ్చేటువంటి ₹4,000 ఉన్న పెన్షన్ 6,000కు పెంచేందుకు ఆర్థిక శాఖ ప్రతిపాదనలు కూడా సిద్ధం చేస్తూ వచ్చింది. వచ్చే నెల 9వ తేదీ నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు అయితే ప్రారంభం కానున్నాయట. రైతు భరోసా పైన అసెంబ్లీ చర్చించిన తర్వాత అమలుపైన ప్రకటన చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ప్రభుత్వం అనేది ఆసరా పెన్షన్లు ₹2,000 ఉంటే 4,000 చేయాల్సి ఉండేది. అది 4,000 చేయలేదు. ₹4,000 ఉంటే 6,000 చేయాల్సింది. అది కూడా చేయలేదు. దాదాపు సంవత్సరం అయితే కాబోతుంది. ఇప్పుడు నవంబర్ నెలలో మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ధర్నాలు, దీక్షలు చేస్తున్నారు. బీసీ కులగణన సర్వే జరిగినప్పుడు కూడా రైతు భరోసా అదేవిధంగా పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇవన్నీ కూడా ప్రభుత్వం అయితే దృష్టికి అయితే వచ్చిందట. అందుకు సంబంధించి కూడా ప్రభుత్వం డిసెంబర్ 7 తారీఖు ఏదైతే కాంగ్రెస్ బర్త్డే సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం అదే రోజు ఒక సంవత్సరం అవుతుంది. సో అన్నింటినీ కలుపుకొని ఆలోపే ప్రభుత్వం అనేది ఆసరా పెన్షన్లు ఇవ్వాలని చూస్తున్నారు. సో మొత్తం మీద కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు ఏందని చాలామంది ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈ ఆసరా పెన్షన్లతో పాటు పెంచిన పెన్షన్లు కూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే చాలా రోజులు అవుతుంది కాబట్టి. సో మొత్తం మీద అయితే మనకు ఈ నెలకు సంబంధించిన పెన్షన్లు ₹2,016, అదేవిధంగా ₹4,016 అయితే అందిస్తున్నారండి. ఈరోజు ఆదివారం, రేపు సోమవారం కాబట్టి ఇవాళ రేపు కొన్ని జిల్లాలకు సంబంధించి ఇస్తున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో హన్మకొండ, జగిత్యాల, అదేవిధంగా పూర్తి స్థాయిలో మహబూబాబాద్, నాగర్ కర్నూలు, ఇక మిగతా జిల్లాలకు సంబంధించి అప్డేట్ అవుతున్నాయి అన్నమాట. కొన్ని జిల్లాలకు ఇప్పుడు ప్రారంభం అయితే కావడం జరిగింది. దాదాపు మనకి ఈ నెల 21 తారీఖు నుంచి అందిస్తున్నారు. కొన్ని జిల్లాలకు సంబంధించి ఈ నెల 24, 25 ఇలా అప్డేట్ అయిన వెంటనే ఈ వీడియో చూస్తున్న వారు ఒకవేళ టైం చూసేలోపైనా కంపల్సరీ మీ అకౌంట్‌కు సంబంధించి డబ్బులైనా పడతాయి. లేదంటే ఒకసారి తెలుసుకోండి మీ జిల్లాకు సంబంధించి ఏదైతే ప్రతి నెల తీసుకుంటారో పోస్ట్ ఆఫీస్‌లో అయితే పోస్ట్ మ్యాన్ ఇస్తున్నారో లేదో తెలుసుకోండి. దాంతోపాటు ప్రభుత్వం అనేది తప్పనిసరిగా ₹16 అడిగి తీసుకోవాలని చెప్పింది కాబట్టి కొంతమంది పోస్ట్ ఆఫీస్‌లో, కొంతమంది అకౌంట్‌లో, కొంతమందికి దాంతోపాటు మాన్యువల్‌గా కూడా తీసుకుంటారు కాబట్టి మొత్తం మీద అయితే రేపు కొన్ని జిల్లాలకి, ఈ జిల్లాలకైతే డబ్బులైతే పడతాయండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 15 జిల్లాలకు సంబంధించి. ఈ నెలలోనే మరో గుడ్ న్యూస్ ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు స్టార్ట్ కాబోతుంది. పూర్తి స్థాయిలో కూడా సర్వే అనేది దాదాపు కొలిక్కొచ్చినట్టు తెలుస్తుంది. ఈ నెల 26 తారీఖు నుంచి ఈ సర్వే సంబంధించిన ఏదైతే ఎంతమంది సర్వే చేశారో, ఎవరెవరు అర్హులు అనేది లిస్ట్ అనేది బయట పెట్టబోతున్నారట.